ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ గురించి మాట్లాడు, మరి నీకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చే శంకరపల్లిలో? మొత్తం ఫారెన్ నుంచి గ్రానైట్, ఫారెన్ నుంచి చెట్లు అన్నీ తెచ్చి అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టినావు కదా శంకరపల్లిలో. మరి ఆ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చే? 2014 ముందు మీ జీవితాలు ఏంది? మీ జీవితాలు ఎంత దారుణంగా ఉండే? చాలామంది చెప్తున్నారు కదా, రాముల నాయకో చిన్న శ్రీశైలం యాదవో మీ పెళ్ళిళ్ళకి పైసలు లేకపోతే మేమే ఇచ్చినామని, కార్లు గుంజుకపోతుంటే మేమే కట్టినామని, కిస్తీలు, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అని. 10 రూపాయలు నీకు షాయికి తిండికి పైసలు లేకపోతే నేను ఇచ్చినాను గోనె ప్రకాశ్రావు లాంటి వాళ్ళు ఎంతోమంది వాస్తవాలు బయట చెప్తున్నారు కదా మీ సిచ్యువేషన్ 2014కి ముందు ఎట్లున్నదో అని. మరి ఇవాళ 20 లక్షల వాచ్లు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, 1000 ఎకరాల భూములు ఏ రకంగా వచ్చినాయి? ఇది నిరంజన్ రెడ్డి బయట పెట్టాలా? నిరంజన్ రెడ్డి బయట పెట్టాలి. మరి ఇప్పుడు ఇగో నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోద్దట. అంగడి స్థలాలు కబ్జా చేసిన నిరంజన్ 3 ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆయన అవినీతిని కప్పిపుచ్చిండట హరీష్ రావు. మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తా, నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదట కవిత అంటుంది. మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకుపోతుందట. ఎవరా పెద్దసారు? ఆయన తండ్రి మంచోడు, అన్న మంచోడు, హరీష్ రావే దొంగ. మిగతా వాళ్ళంతా పెద్ద ఇక వాళ్ళు మొత్తం నిజాయితీ పరులు, వాళ్ళు ఏం అవినీతి చేయలేదు. నువ్వు మంచామవే, మీ నాయన మంచి ఆయనే, మీ అన్న మంచి ఆయనే. హరీష్ రావుకి వచ్చింది, ఇప్పుడు హరీష్ రావు ఒక్కడే దొంగ, అంతేనా? మీరు చెప్పదలుచుకున్నది ఏంది? ఏం రాజకీయం చేస్తావమ్మా నువ్వు? ఈ తరహా రాజకీయం చేస్తే మిమ్మల్ని ఎవ్వడు పట్టించుకోడు, మిమ్మల్ని జనం కూడా. అదే ఇంటి నుంచి వస్తుంది, అదే ఇంటిలో జరిగిన అవినీతిని చూసి చూడనట్టు వదిలేస్తుంది, అవినీతిలో భాగస్వాములు అవుతుంది, అవినీతి సొమ్ముతో 1000 కోట్లు సంపాదిస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు అవినీతి చేసిరు, వీళ్ళు అవినీతి చేసిరని మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ నిరంజన్ రెడ్డి కూడా అంతే ఉన్నది.